రాజా రోస్ట్ చేయడానికి వీళ్ళిద్దరు వచ్చేస్తున్నారు. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్. గెట్ అప్ సీను అండ్ రామ్ ప్రసాద్. Let's welcome Madhavi Lata. అందరికి పులిహోర ప్యాకెట్లు ఉన్నాయి, మీరు వెళ్ళండి. వెల్కమ్ మాధవి లత గారు, వెల్కమ్ టు పటాస్. సో పటాస్ చూస్తారా, ఈ రోస్ట్ కార్యక్రమంలో ఏం జరుగుతుందో మీకు ఐడియా ఉందా? ఏం జరుగుతుంది? రోస్ట్ లేదండి, అంటే మీకు ఇంతకు ముందు ఈ సీను ఆటో ఇంత కాలని తెలుసా? ఈ వచ్చే వరకు తెలీదు. ఈ వచ్చారు, ఇప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఒక్కసారి సీను చూసి అన్నయ్య ఎందుకలా సిగ్గుపడుతున్నావు అని ఎంత చూడండి, ఎంత తెల్లగా ఉన్నాడు. సొంత అన్నయ్యలాగా లేడు. నేను అర్హత లేని వాళ్ళని అన్నయ్య అనండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలాంటి సందర్భాల్లో మనది మనమే తిట్టుకుంటాము? పెళ్ళైన సంవత్సరం దాకా శోభనానికి ముహూర్తం లేదంటే నన్ను ఇప్పుడు నేను పూజారి, నేను చెప్పిన ఒరే వచ్చే 2 సంవత్సరాలు రేవు నాయన, నువ్వు శుభ్రంగా నీ ఇంట్లో నువ్వు, మీ ఆవిడ వాళ్ళ ఇంట్లో ఆవిడ ఉండాలి. మా ఇంట్లో అన్నావేంట్రా? మీ ఆవిడ మా ఇంట్లోనా? విన్నావు కదరా, పంతులు గారు చెప్పేశారు, ఇంకా నీకు లేదా? పంతులు గారు ఆడికి లేదు, నాకుందా ముహూర్తం వెళ్ళిపోవచ్చా? నీకుంది ముహూర్తం, కానీ ఏ మగారితో అయితే ఉంటావు, ఆడుతో బాగుంటది. నీకు నాకైతే నెక్స్ట్. హాయ్ రవి అన్న. హాయ్ అమ్మా. హాయ్ శ్రీముఖి అక్క. నీ కళ్ళ కారం పొడి పడా, నీ జుట్టులో పెయిన్లు వాడా. ఆల్రెడీ ఉన్నాయి. చెప్పమ్మా. నాకు తెలిసిన పన్స్ పెట్టక డైలాగ్ మా ఫ్రెండ్ తో మీకు చెప్పించినప్పుడు మీరు తనకు అప్పించినప్పుడు నాకు ఫుల్ కోపం వస్తుంది. నిన్ను నువ్వే తిట్టుకుంటావా? ఎట్లా ఒక్క బూత్ ఏం తిట్టుకుంటావు? నీకు ఎందుకే దూలని నువ్వు చెప్పొచ్చు కదా. బాగా తిట్టుకున్నావు అమ్మా, పేర్లు జాగ్రత్త. నెక్స్ట్. అందమైన అమ్మాయి వచ్చి నన్ను ఇంగ్లీష్ లో అడ్రస్ అడిగినప్పుడు నేను చెప్పలేకపోయినప్పుడు దీని అమ్మ జీవితం అన్ని అడగాల అనేసి నేను. ఫర్ ఎగ్జాంపుల్ మాధవి లత ఇక్కడ రామనాయుడు స్టూడియోస్ కి రావాలనుకుంటుంది, అడ్రస్ తెలియట్లేదు, నిన్ను ఇంగ్లీష్ లో అడుగుతుంది, అప్పుడు నువ్వు ఏం మాట్లాడతావు? లైట్స్ కెమెరా యాక్షన్. Do you know how to go to Ramanaidu studio? Yeah. The straight and go straight left. Oh, and straight and U-turn, left. Straight mal right. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే రామప్రసాద్ అయితే ఎంత బాగా మాట్లాడతాడో చూద్దాం. చూడు ఇప్పుడు కార్లో వెళ్తాను ఆపారు. ఒక్క నిమిషం, సింగిల్ గా వెళ్తాం, ఇద్దరు వెళ్తున్నాం కార్లో. సింపుల్ గా సార్, నీకు ఫేవరబుల్ గా తండ్రి కూతురు నడుపుకొని వెళ్తున్నారు, అడ్రస్ అడుగుతారు. రెడీ? మాధవి గారు అడగండి, అడ్రస్ అడగండి. డాడీ ఐ వాంట్ టు ఆస్క్ హిమ్. Dad, do you know the address? Which address? Then where you're driving? Just wait for a minute. I'm not driving, you know.
There is a steering. ఏం చేస్తున్నారా ఇది? ముందంతా తుడుస్తున్నాడు. Wait for a minute, stop the car. ఏ కుక్క ఎక్కడ కుక్క కర్రరా? Excuse me. Yes, come on, I'm coming. ఎవర్రా నువ్వు? అక్కడే ఉన్నాడు. Excuse me. Do you know the Ramanaidu studio? రామానాయుడు స్టూడియో. రామానాయుడు అంటే రామ అంటున్నావురా? Do you know the Ramanaidu Studios address in Nankaram Gouda? మొత్తం అడ్రస్ చెప్పేసి నువ్వు నానక్రావు స్టూడియో Oh, I don't know how to go. అవుటుగా ఐ నో. తాగు ఆయన కూడా చేయి. So you don't know how to go to Ramanaidu I Studios? don't So know, I'm madam. asking him. No, ask him. So can you please tell me how to ఆయన go to కారు ఆపని Ramanaidu? వెళ్ళిపోతున్నాడు. You want Ramanaidu Studio? Yes, I want Ramanaidu. Show your Studio. hand. I will tell you జాతకం. Oh, రే నువ్వు పక్కలేగు. this is not astrology. I want roots, round. Roots. Yeah. Go straight. Okay. Then take left. And I got the address. Thank you. ఓకే నెక్స్ట్. ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్ లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అన్నప్పుడు బండి స్టార్ట్ చేసి సగంలో వెళ్ళిపోయేసరికి బండి పంచర్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ప్రసాద్ అండ్ మాధురిలతో ఇద్దరు బైక్ మీద వెళ్ళి మధ్యలో పంచర్ అయిపోయింది. అప్పుడు నువ్వు బ్యాడ్ గా ఫీల్ అవుతావా లేకపోతే ఏం చేస్తావు? ఏరా కారా బండి కనపలే. కారే. ఇవన్నీ కదా ఫ్లైట్. ఓ మై గాడ్, ఫ్లైట్ పంచర్ అయింది. ఫ్లైట్ పంచర్ అయిపోయింది. Oh my God! Now what to do, baby? ఒక్క నిమిషం టైర్ అంతా చూసి గిట్ట. ఓ మై గాడ్. అరే సీను. అరే సీను పారాషూట్ వేసుకుంటా. ఫ్లైట్ పారాషూట్. Oh my God! What happened, baby? What happened, baby? బేబ్. ఆన్సర్ చెప్పు. What happened? టైర్ బ్లాస్ట్. Oh no! ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? మన నా కారుంది. ఎక్కడికి ఈరోజు? ఏం చేయాలి? వాడు తొక్కేస్తున్నాడు రా నేను. నా దగ్గర ప్రతిసారి లాక్కెళ్ళిపోతున్నాడు. ఓకే నెక్స్ట్ పేషెంట్. వేరే వాళ్ళ మీద కోపంతో మన ఫోన్ వాళ్ళ కొట్టుకున్నప్పుడు నన్ను నేనే తిట్టుకుంటా. ఓకే మాధవి, ఎప్పుడన్నా అలాంటి పనులు చేస్తావా? వేరే వాళ్ళ మీద కోపంతో నీ ఫోన్ పగలగొడడం లేకపోతే ఏమన్నా చేస్తావా? లాస్ట్ టైం మేము ఇద్దరం హోటల్కి వెళ్ళాం. వేరే వాళ్ళ కోపం వస్తే నా మొబైల్ కొట్టేసింది. నువ్వు హోటల్ ఎందుకు పని చేస్తున్నావు? నెక్స్ట్ పేషెంట్. ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్పినప్పుడు మనం ఏం చేయనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ప్రసాద్ ఒక అమ్మాయి అనుకుందాము. ఆ అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేసింది. అప్పుడు నువ్వేమంటావు చూద్దాం. వెళ్ళి ప్రపోజ్. ఈడు వచ్చేస్తారు మళ్ళీ. నువ్వు పాత్ర మారితే అక్కడికి వస్తా. మరి నువ్వు ప్రామిస్. ఫ్రెండ్స్ నేను మాధవిలా. లేదు, ఇప్పుడు ఈసారి వెరైటీగా నువ్వు కూర్చో. ఒక అమ్మాయి అబ్బాయి ఇంప్రెస్ అయ్యి అమ్మాయి వచ్చి ఐ లవ్ చెప్తుంది. ఆ అబ్బాయి గెటప్ సీను, అమ్మాయి మాధవిలత. రెడీ? మీరు ఆ అబ్బాయిని చాలా రోజుల నుంచి చూస్తున్నారు. ఆ అబ్బాయికి ప్రపోజ్ చేయాలి. మీ ఇష్టం. అంటే ఆ ఇద్దరు అబ్బాయిల్లో ఎవరు కావాలో మీరు సెలెక్ట్ చేసుకొని ప్రపోజ్ చేయాలి. మేమిద్దరం ఒకటే. మనం అన్ని కలిసే చేద్దాం. అబ్బా ఆహా మాధవ ఇచ్చేస్తా. ఆశ దోశ అప్పుడు నీవడా.
ఒక నిమిషం మాట్లాడు. మాట్లాడండి పర్లేదు. ఈ విషయం ఆయనకి చెప్పండి. ఆయన చెప్పాలా? యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకున్నా, పర్లేదు చెప్పండి, నాకు చెప్పొచ్చు. కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. చెప్పొద్దులేండి. నేనే చెప్పాలనుకున్నాను. బ్లాస్ట్ చేయకండి. నేను రోజు చూస్తూ ఉంటాను. మీరు బ్లాస్ట్ చేయకండి. ప్లీజ్. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే నేను రవిని లవ్ చేస్తున్నాను. ప్లీజ్ హెల్ప్ చేయవా? హెల్పింగ్ అయితే ఆడే బాగా చేస్తానండి. ఇదిగో మర్చిపో. మర్చిపోతా. పొద్దున్న ఏం తిన్నానో కూడా మర్చిపోతారా? మధ్యాహ్నం కొత్తగా స్టార్ట్ చేస్తా. చెప్పేసావా? చెప్పేసాను. ఏమన్నాడు? మర్చిపోమంటున్నాడు. నిన్న నీకు సరైన జోడి నేనే అంట చెప్పాడు. బాగా అంటే రాఖీ తెచ్చుకోలేదు, ఏమనుకోవద్దు. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగన కోసే నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగన కోసే నా గుండెను విసిరేసావే. ఏంటన్నయ్యా ఇలా ఎడుతున్నావు? సెకండ్ టాపిక్, తెలిసి కూడా చేసే కొన్ని కోతి పనులు ఇలాంటివి. పక్కన నా ఫ్రెండ్ ఆన్సర్ చెప్పడానికి నిలబడ్డప్పుడు కింద పెన్ను పెట్టడం. అవును, ఇంకైపోతున్నప్పుడు అప్పుడప్పుడు నింపుకోనికి. ఎగ్జామ్ లో సార్ మనల్ని ఫెయిల్ చేసినప్పుడు సార్ బండి పంచర్ చేసి వెళ్ళిపోతాం. దాని తర్వాత అర్థమవుతుంది మీ డాడీ బండి అని. సార్ క్లాస్ రూమ్ లో క్లాస్ చెప్తుంటే వెనక నుంచి రాకెట్స్ విసిరేయడం. రాకెట్స్ విసిరేయడం. అందులో కూర్చుంటావా నువ్వు? పేపర్ రాకెట్ లో ఎట్లా కూర్చుంటారా? పేపర్ రాకెట్. నెక్స్ట్, కింద పడిపోయిన చాక్లెట్ ని మళ్ళీ ర్యాప్ చేసి ఫ్రెండ్ తో తినిపించడం. ఇట్ట తుడుచుకుంటారు కదా దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, రామ్ ప్రసాద్ అండ్ మాధవి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మాధవిది చాక్లెట్ కింద పడిపోయింది. మాధవి నువ్వు ఏదో ఒక విధంగా దాన్ని తీసి తుడిచేసి రామ్ ప్రసాద్ కి ఎట్లాగోలాగా తినిపియాలి. రామ్ ప్రసాద్ ఒకసారి ఇల్లురా. చెప్పు. ఇలా రా అంట. ఇలా వెళ్ళు. కూర్చో. మధు చెప్పు మధు. ఏం దేనికి సడన్ గా పిలిచావు? ఏమైంది? సడన్ గా ఏంటి? రోజు మనం మాట్లాడుకుంటాం కదా 10 గంటలు. చెప్పు. ఇది ఇంకా ఒక గంట ఉంది. నువ్వు ఈ రోజు నాకు చాక్లెట్ తీసుకుని రాలేదే? అదే నీకు చాక్లెట్ తినడం పాపడే. అయ్యి చాక్లెట్ బాగుంది. తిని నీకోసం. ఇదిగో ఇది నీకోసం. నా కోసమా? ఫస్ట్ నువ్వు తినైతే. నేను ఇది తింటాను, ఇచ్చా కదా. నేను చెప్పేది ఆఫ్ కదా అన్ని విషయాలు కూడా. కాదు, ఇది సీన్ గా ఇచ్చాడు, అది నాకు ఇష్టం లేదు. సీనియర్కి ఇచ్చేద్దాం. మాజా నీ చాక్లెట్ ఇచ్చిందా? వెరీ గుడ్. ఇంతటితో పంచపడాక అయిపోయింది. మాధవులతో నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో కోతి పనులు చేస్తావు? నేను మామూలుగా ప్రతిరోజు చేస్తూ ఉంటాను ఏదో ఒకటి. నిన్నేం చేశారు? ఒక అబ్బాయి నడుము గిల్ల. అవునా? మరి ఈ రోజు గిల్లదేంటి నువ్వు? అంటే రామ్ ప్రసాద్ అబ్బాయిల నడుము గెలుతుందంట. వచ్చేసాను. అయితే నువ్వురా. Now let's call upon stage, get up, Sinu, and on the Ram Prasad. ఈ రోజు మనకి ఎప్పుడు ఉండే పటాసు వెలుగు కంటే ఈ రోజు కొంచెం వెలుగు ఎక్కువ ఉంది. ఎందుకని తెలుసా? లైట్లు ఎక్కువ పెట్టారు కాబట్టి. ఆ లైట్ ఎవరో కాదు, మాధవి లత అనే లైట్ ఈ రోజున అలాగా వచ్చారనమాట.
అమ్మో కరెంట్ బిల్ ఎక్కువ చేస్తే సార్ మనకి. మాధవీలత గారు నచ్చవలే సినిమా హీరోయిన్ గా లాంచ్ అయ్యారు, చేశారు, చాలా మంచి పేరు వచ్చింది. పేరు వచ్చిన తర్వాత ఒక జ్యువెలరీ షాప్ కి ఓపెనింగ్ పిలిచారనమాట. ఓపెనింగ్ పిలవగానే అక్కడ షాప్ లో ఓనర్స్ జనాలు అందరూ వెయిట్ చేస్తున్నారు మాధవీలత గారు వస్తారని. నేను మాధవీలత, ఈ షాప్ ఓనర్ వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఎలా ఉంటది అక్కడ పరిస్థితి? రెడీ. అమ్మో అమ్మో మేడం గారు వచ్చేస్తున్నారు జ్యువెలరీ షాప్ కి. నగరం దాచండి రే. వచ్చిన తర్వాత మేడం వచ్చిన తర్వాత పెట్టి అప్పుడు ఓపెన్ చేద్దాం. అమ్మా వచ్చా మేడం వచ్చారు. రావు బై దేవుడా దేవుడా. ఆగండి ఆగండి, ఇంకా షాప్ ఓపెనింగ్ అవ్వదు, ఆగండి. షాప్ ఓపెనింగ్ అయితే కొనుక్కుందరు, పక్కకి వెళ్ళండి. టైం అయిపోతుంది, ఇంకా 5 నిమిషం ఉంది. ఆగమ్మా ఇంకా టైం ఉంది, షాప్ ఓపెనింగ్ అవ్వలేదు, ఆగి వచ్చి. బాబు దేవుడా మాధవ్ గారు బాబు మేనేజర్ మాధవ్ పంపించను ఆయన. ఎవరు పడతారు వచ్చేస్తున్నాను అడిగి, ఎవరు పడతారు వచ్చేస్తున్నాను అడిగి. హలో హలో అమ్మ ఉండమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా, తర్వాత వద్దు ఆగు నిమిషం. హీరోయిన్ 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 మీరు హీరోయిన్ హీరోయిన్ మాధవ్ గారు Yes. చూసుకోలేదండి, ఎవరు బయట అనుకున్నాను. చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ అండి. జోకేసి నవ్వరా మీరు? సరే ఓపెన్ చేద్దాం. రెడీ. ఈ రిబ్బను అది రిబ్బన్ బీర్ బాటిల్ వచ్చి మేడం రెడీ ఓకేనా? ఇది ఐరన్ రాడ్డు, ఈ రంపంతో కోయాలి మీరు. అయిపోద్ది 10 పావు గంట. అలాగవ్వదు, ఎలా అనాలండి. టైం అయిపోతుంది, మొత్తం టైం లేదు. ముహూర్తం అదే ఓపెనింగ్ కి నేను పట్టుకుంటా. గట్టి గట్టి క్లాస్ చూడండి. రండి. ఒక్క నిమిషం. యాక్చువల్లీ నేను రిబ్బన్ కట్ చేయను 10 లక్షలు తీసుకుంటా. రిబ్బన్ కట్ చేయడానికి 10 లక్షలు. ఇదిగోండి చెక్, సైన్ తర్వాత చేస్తా, ఉంచండి. సరే ఆ నెక్లెస్ ఎంత? ఆ నెక్లెస్ 25 lakhs అండి. 25 lakhs, వెరీ చీప్. ఎస్ ఎస్. ఇదెంత? అది నెక్లెస్ కదండి, బొమ్మ అది. సరే ఇది నెక్లెస్ ఎంత? ఇది లాస్ట్ లో కార్నర్ ఉంది కదా, ఆ లాస్ట్ లో కావాలి. ఇది 25 to 30 lakhs మధ్యలో ఉంటుంది. అమ్మేయండి మొత్తం, ఓకేనా? ఏవి మిగిల్చదు. సో ఎలా ఉంటది? అండ్ నెక్స్ట్ మాధవీలత గారు అతిథి సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. తర్వాత ఈవిడ హీరోయిన్ అయిపోయారు. హీరోయిన్ అయిపోయిన తర్వాత ఆ హీరోయిన్ కలిసారనమాట. బయట కలిసినప్పుడు ఎలా ఉంటుంది? రెడీ. ఇప్పుడు నేను అతిథి సినిమాలో హీరోయిన్ అనమాట. నేను మాధవీలత ఓ ఫంక్షన్ వచ్చేద్దాం, ఒక దగ్గర కూర్చున్నాం. ఏంటే మధు, ఏంటి సంగతులు? చైతి రాస్కెల్ ఇడియట్ కౌంటర్. అది కాదు మధు. అంటే నా పక్కన జస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసావు. హలో అది అప్పుడు నచ్చావులే నచ్చావులే స్నేహితుడు ఎవరికిస్తావు ఇవన్నీ? అప్పుడు ఫ్రెండ్ క్యారెక్టర్ కదా. చైతి రాస్కెల్ ఇడియట్స్ కౌంటర్. బాలీవుడ్ బాలీవుడ్ లాగా ఉండు, ఓకేనా? ఇది టాలీవుడ్. దిస్ ఇస్ మై టాలీవుడ్. దిస్ ఇస్ మై టాలీవుడ్. ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నావు? తెలుగు సినిమాలే. నేను బాలీవుడ్ లో చాలా మూవీస్ చేశాను తెలుసా? ఏ మూవీలు? ఇంకా రిలీజ్ అవ్వలే. గుడ్ న్యూస్ చెప్పనా? చెప్పు. అవి ఎప్పటికీ రిలీజ్ అవ్వు. తెలుసు, అందుకని చేశా. మళ్ళీ లేకపోతే నాకు యాక్టింగ్ అని తెలిసిపోతుంది కదా అందరికి రిలీజ్ అయితే. నీకు చెప్పాలండి యాక్టింగ్. నీకు వచ్చే యాక్టింగ్ ఏంటి? నీకు యాక్టింగ్ వచ్చే? ఏం మాట్లాడుతున్నావే? సరే మనం సీన్ చేద్దామా? చేద్దాం. రెడీ రెడీ. సీన్ ఇవ్వండి మా ఇద్దరికి. ఇప్పుడు మీ ఇద్దరు ఒక అబ్బాయిని లవ్ చేశారు, వాడు నాకు కావాలని కొట్టుకుంటారు. అబ్బా ఓకే. నీ అంత కక్కుర్తి అని కాదు, తీసుకోపో. నాకు అవసరం, నువ్వే తీసుకోండి, నువ్వే తీసుకోండి. నాకే కావాలి. అమ్మ నాకు బాగా చేశారమ్మా. నంది ఆస్కర్ 2 కల్పిస్తారు. అండ్ నెక్స్ట్ మాధవీలత గారు ఏదైనా షోలకు వెళ్ళినప్పుడు గానీ, షూటింగ్ గ్యాప్ లో పక్కన కూర్చున్నప్పుడు గానీ, అవుటర్స్ బయటకు వచ్చి కొంతమంది ఎలా చూస్తారు, తెలియకుండా ఎలా చూస్తారు, ఏకంగా మొత్తం సుడిగేసుకుని కొంతమంది చూస్తుంటారు. ఎలా చూస్తారు మాధవీలత? నేను మాధవీలత ఊర్లో జరుగుతుంది, ఊరోడు వచ్చాడు, ఎలా చూస్తున్నాడు? అలా చూస్తారు.
మేనేజర్ ఇక్కడ సిగ్నల్ రావట్లేదు, రెండు పంపించండి. ఛార్జింగ్ కూడా అయింది, 3 పాయింట్లు తెచ్చండి. మేనేజర్ ఇదేడో లంచ్ చేయలేదు, నన్ను తినేసేలా చూస్తున్నాడు, చూడండి ఆడి సంగతి. ఏ మిస్టర్, ఏంటి అలా చూస్తున్నా తినేసేలాగా? యు నో హూ ఐ యామ్? భోజనాలన్నీ బయట పెట్టుకుని తినరేంటి? ఏం మాడుతున్నావు నువ్వు? బౌన్సర్స్ బౌన్సర్స్ ఏం చేస్తున్నావు? సో ఎలా ఉంటది? ఈ రోజు జరిగిన పంచ్ పడాకలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ వచ్చింది సాహిత్ అండ్ సుజిత. లెట్స్ వెల్కమ్ దెమ్. సో ఇంతకీ మాధవి వీళ్ళిద్దరు చేసిన రోస్టింగ్ నీకు ఎలా అనిపించింది? నాకు నవ్వి నవ్వి బుగ్గలు వచ్చి నేను చిక్ రోజు వేసుకోవడం మర్చిపోయాను, బట్ అన్ని పింక్ గా అయిపోయాయి. సో పటాస్కి రావడం ఎలా అనిపించింది ఓవరాల్ గా? చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలా రోజులైంది ఇంతలా నవ్వి ఐస్ లో వాటర్ వచ్చేసాయి ఫుల్. అతి త్వరలో మాధవిలతో చాలా సినిమాలు చేయాలి, మేము కూడా స్క్రీన్ పైన చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము పిలిచిన ప్రతిసారి రావాలని అనుకుంటూ, మీరు మాత్రం చూస్తున్నట్టు పటాస్ ఫుల్ టు బిందాస్.